కోటి దాకా వచ్చింది. కాంప్రమైజ్ మాట్లాడడానికి వచ్చింది. ఆయన ఏంటి ఓ తెగ తిప్పేసుకుంటున్నా. అందంగా కొదమట్టంగా ఉంటావు అయితే ఏంటి అంటే తీర్థంలో చూసినప్పుడు బాగానే ఉన్నావు అనిపించింది అనుకో. చూడగా హారిని అచ్చం మా అమ్మలా ఉన్నా అనిపించి ఇష్టం పెరిగింది, పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఇది చెప్పాలని అంకల్ తిరుగుతున్నా. ఇదిగో నువ్వు సోడాల్ శ్రీదేవి అయితే ఇక లైటింగ్ సూరిబాబు. 400 సార్లు లైటింగ్, డీజే సెట్, పెద్ద మండపాలకు కావాల్సిన సౌండ్ ఉంది మన దగ్గర. చుట్టుపక్కల లైటింగ్ ఎట్టని పేటలేదు. టౌన్ లో షాప్ పెట్టడానికి ఫుల్ ట్రైన్. ఎంతసేపు నోరేసి పడిపోవడం కాదు. ఒరే నాన్న నీ బాధ ఏంట్రా అని ఎప్పుడు అడిగావా? అడిగావా? నీ బాధ నాకెందుకు? నీకు ఇంకెవరు చెప్పాలి? మా నాన్నకి చెప్పుకో. మీ నాన్నకి లేడు కదా, అంతేగా నువ్వేం చెప్పవా? వెళ్ళి లైటింగ్ ఎట్టుకో, నాకు లైటింగ్ కొట్టక. ఏంటి ఇందాకేదో చెప్తున్నావు? ఏం లేదే, రికార్డ్ రాయలేదని సార్ తిడుతున్నాడే బాబు. తిడుతున్నాడా? మామూలుగా లేదు. అలాగే ఉంటారులే. పెట్రోల్ అవచ్చా అంతొద్దు కానీ ఏంటి ఇక్కడ? కాంకర్ రోడ్ కాంట్రాక్ట్ కోసం రోడ్లు ఎత్తుతున్నావు. తెలుస్తుంది. ఇలా రోడ్ మీద కాపలా కాయడం ఎందుకు? ఏకంగా మా ఇంటికి వచ్చేయండి, అందరం కలిసి ఉందాం. వెళ్ళిపోతున్నా ఇక. ఎవరిడా గులాబ్ పూల మెరిసిపోతున్నాడు? బండి తీరబా, బండి వస్తున్నారా? ఒకటి పాత కాత, ఒకటి కొత్తది. చూడ్డానికి బాగున్నాడే, ఒప్పేసుకోవచ్చు కదా. నీకు నచ్చితే నువ్వు చెప్పుకో. ఏ నువ్వు దిగవే. ఎంతకాలం నీ చుట్టూ తిరగాలి? ఈరోజు అటు ఇటు తేలిపోవాలి. ఏంటి శ్రీదేవి, ఏంటి అసలు ఏమనుకుంటున్నావు? 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నా నీ చుట్టూ. జాలి దయ హృదయం లేదా? ఈ రోజు నువ్వు ఐ లవ్ యు చెప్పకపోతే చూడు, పాయిజన్ తెచ్చుకున్నాను, లెటర్ కూడా రాశాను, సెల్ఫీ వీడియోలో చస్తానంతే. ఒక్కసారి భయ చెప్పు. ఇంకోసారి. అసలు నువ్వు చెప్తా. నాకు ప్రాబ్లం మొత్తం అర్థమైపోయింది. వీడియో నేను తీస్తాను భయ. ఈ వీడియో తీ భయ్యా, మొత్తం వైరల్ అయిపోవాలి. ఇప్పుడు ఐ లవ్ యు చెప్తావా చచ్చిపోమంటావా? చచ్చిపో. ఓకే భయ. తాగే. ఏంటి తాగేది? ఇదేమన్నా మజానా? అది అసలు అంటే నువ్వు కూడా ఎన్నాళ్ళ నుండి? 6 రోజులు భయ. వారం రోజులా? వారం రోజులంటే దెబ్బలైనా తగులుండాలి, సోడా బుడ్డైనా పగులుండాలి. అలాంటిదే లేదు భయ్య. లేదా? తీర్థంలో చూశాను. అప్పటి నుంచి అంకాలు తిరుగుతున్నా, ఏం చెప్పట్లేదు. ఉండి అడిగి చెప్తా. నా సంగతి సరే, బ్రదర్ సంగతి ఏంటి? ఏ సంగతి? రోడ్డు మీద పోయే వాళ్ళందరికీ నేనేం చెప్పాలి? ఏం చెప్పమంటారు? ఇష్టం ఉందో లేదో చెప్పను భయ్య. ఇష్టం ఉందో లేదో చెప్పు. ఇద్దరికి గూబలు పగిలిపోతాయి. పగులుతాయి అంటుంది కానీ ఇంకా పగలట్లేదేంటి? ఈ డొంక తిరుగుడు కాకుండా ఇష్టం ఉందో లేదో చెప్పను భయ. కనపడినప్పుడల్లా కోపంగా ఉంటది కానీ ఆ కళ్ళల్లో బల్బులు కూడా నేను చూసాను భయ. ఏంటి ఆ అబ్బాయిని చూస్తే నీ కళ్ళల్లో బల్బులు వెలుగుతున్నాయంట? ఇదే విషయం వెళ్ళి మా నాన్నకి చెప్పమను, బల్బులు పగిలిపోతాయి. చెప్తావా? ఎప్పుడు చూసిందే భయ. మా నాన్న గలువు, మా నాన్నకి చెప్పి ఇంటికి వచ్చి కలిసి ఉందామన్నావంట, కలవమన్నావంట. వెళ్ళి కలవమను. ముందు ఈ పిల్ల చెప్తే కదా భయ అన్న దగ్గరికి వెళ్ళేది. 2 ఏళ్ల నుండి తిరుగుతున్నా భయ్యా, ఇలా ఏ ఒక్కసారి చెప్పినా వెళ్ళి ఇలా నాన్నని కలుసుకునేవాడిని. నాకెందుకు చెప్పలేదు శ్రీదేవి? నాకు మొత్తం అర్థమైపోయింది భయ్యా. ఈ పిల్ల నీకు సిగ్నల్ ఇచ్చింది, ఇంకా నేను ఆగను. ఏంటో సిగ్నల్ ఇచ్చే ఉంటా. బల్బులు ఎలిగాయి, లైట్లు ఎలిగాయి అంటున్నావు కదా, నువ్వే. నేను దీని సంబంధాల కోసం ఊడు తిరుగుతుంటే ఇది సినిమా చుట్టూ తిరుగుతోంది. ఎవరితో తెలుసా? కూలీ కేసుల్లో కోర్టు చుట్టూ తిరిగి వాడతావు. కాలేజీకి అని చెప్పి నువ్వు వేసే సింధులివా? అసలు కాశీ గారు ఎంతమంది సంబంధాలు చూస్తున్నారో తెలుసా? చూడు ఎలా చూస్తుందో. తప్పు చేసావని ఇంగితం కూడా లేకుండా ఎలా చూస్తుందో. ఒక్కతే కూతురని గారాబం చేస్తే ఎంతే. నువ్వు ఇంట్లోంచి బయటికి కదులు, కాళ్ళు ఎరగొడతాను. దేని తోట్లా నన్ను చూస్తావు ఎందుకో చెప్పు దానికే.
తిందా పో పెట్టుపో. నాకు మాత్రం నేను తిట్టాలని ఉంటుందా తల్లి? కోర్టు చుట్టూ తిరిగి కొడుతూ తిరగచ్చా? నలుగురు ఏమనుకుంటారు? పెళ్లి కావాల్సిన పిల్లవే చూసుకోవద్దా? ఆ అబ్బాయి తప్పు చేసి కోర్టుకు రాలేదు నాన్న. తప్పుడు మనుషులతో గొడవపడి వచ్చాడు. మంచోడు నాన్న. సరే మంచోడే, కానీ మనోడు కాదు. మా నాళ్ళలో మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేయలేనా? వద్దమ్మా, నా మాట ఏం తల్లి, చక్కగా చదువుకో. అలాంటి వాళ్ళు మనకొద్దు, వద్దంటే వద్దు, సరేనా? ఫోన్ చేద్దాం. సూరిబాబు వెళ్ళరా. పాతికేళ్లతో ఈ బండితో మొదలెట్టాను. ఇదిగో నా కష్టంతో ఎక్కడ దాకా వచ్చాను. ఊళ్ళో నీకు ఎంత పరిపతుందో నాకు తెలియదు, కానీ నాకు నా కొట్టుకి ఈ జిల్లాలో చాలా పేరుంది. నాకు నలుగురు లాయర్లు తెలుసు. ఇంకో కేసెట్టి నేను బొక్కలో దించడం పెద్ద కష్టమేం కాదు. తప్పే కదా, మీరేటి మేవేటి అని తెలుసుకుని చేయాలి కదా. నాలో మాట్లాడేశారని మనసులో పెట్టుకో. దానికి సంబంధాలు చూస్తున్నాం, దాని జోలికి రా. వెళ్ళు. నాలుగు రోజులు అవుతుంది, ఫోన్ ఎత్తవో కనపడవో. ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోతుంది. అసలు ఏం జరిగిందో కనీసం చెప్పాలి కదా. ఏం జరగలేదు, నేను వెళ్ళాలి. జరుగు. ఏమైంది ఇప్పుడు? అయినా సడన్గా ఇలా మాట్లాడితే నేనేమైపోవాలి? ట్యూషన్కి టైం అవుతుంది. జరుగు. సార్ ట్యూషన్ తర్వాత వస్తా, లాకుల దగ్గర వస్తా, మాట్లాడాలి. ఏం చెప్పాలి? నేను రాను. నేనైతే వెయిట్ చేస్తాను. మాట్లాడటానికి వెళ్ళవే బాబు. పాప మా అబ్బాయిని చూస్తుంటే బాధేస్తుంది. మా ఇంట్లో తెలిసిపోయిందే, మా నాన్న కులమని గోల్ చేస్తున్నాడు. 4 రోజులు కామ్గా ఉండమంటే ఆగట్లేదు మా ఆవిడికి. సాడిస్ట్వే నువ్వు. పాప మా అబ్బాయి అంత బాధపడుతుంటే ఎంత ఆనందంగా ఉందా నీకు? లవ్లో ఇది ఒక రకమైన ఫీలింగే. అబ్బాయిల్ని ఏడిపిస్తుంటే బాగుంటుంది. ఏం రమ్మన్నా? చెప్పు. నాకు టైం లేదు. ఇంట్లో చెప్పకుండా వచ్చాను. నాకు టైం లేదు. నేను మా నాన్నకేం చెప్పి రాలేదు. నాలుగు రోజు ఇన్నిసార్లు ఫోన్ చేశాను, ఉలుకు పలుకు లేదు. ఏమైపోయావు? ఒకసారి అయినా మాట్లాడాలి కదా. ఏం మాట్లాడాలి? మీ నాన్న ఏమన్నా అన్నాడా? తిట్టాడా? కొట్టాడా? ఇట్స్ బాధపడుతున్నావా? చాలా బాధపడుతున్నాను. మా నాన్నకి ఇదంతా ఇష్టం లేదు. ఇంకా ఆపేద్దాం. కూతురు ఇష్టపడినోని ఏ నాన్న ఇష్టపడ్డు. బాగా చెప్పావు.
అందుకే మా నాన్న మంచి సంబంధం చూశాడు. శుక్రవారమే నాకు పెళ్లి చూపులు. పెళ్లి చూపుల ఏర్పాట్లో బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేదు అన్నమాట. నువ్వేం దెప్పడవక్కర్లేదు. వద్దని చెప్పడానికి నా దగ్గర